తర్వాత పరిశ్రమలు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏ రంగంలో కూడా ఈ ప్రభుత్వం బాగాలేదు. కానీ మనం అవన్నీ మాట్లాడుకోవడానికి ఇక్కడ అంత టైం ఉండదు కాబట్టి మీకు ఒక్క విషయం చెప్తాను. భూ యాజమాన్య చట్టం గురించి ఒక్క విషయం మాట్లాడుకుందాం. మనకి పూర్వకాలం నుంచి మనందరికీ భూములు ఉన్నాయి. తాతల నుంచి వచ్చింది, తండ్రుల నుంచి వచ్చింది, వారసత్వంగా వస్తూ వచ్చింది. అట్లాంటి భూమి యాజమాన్య హక్కు మనకి ముందు నుంచి ఉంది. మనం అందరం పండించుకుంటున్నాము. అందరికీ తెలిసి ఎవరి భూమి ఎక్కడుందో. ఇప్పుడు కొత్తగా నిర్మించాల్సింది, కొత్తగా భూమి యాజమాన్య హక్కు నిర్ణయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది ఈ ఐడియా? తర్వాత దాని మీద మనకిచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ రెడ్డి గారి బొమ్మ వేస్తున్నారట. మన భూముల మీద ఆయన బొమ్మ ఎందుకు వేస్తున్నాడో మాకు ఇంకా అర్థం కాలేదు. మనం అందరం, రైతులు అందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈయన 5 ఏళ్ళు ఉంటాడు, మన డాక్యుమెంట్ అయితే పర్మనెంట్గా ఉంటుంది. ఆయన బొమ్మను మనం మోసేద్దామా కాలం అంతా? ఈ భూ యాజమాన్య చట్టం అనేది చాలా తప్పు. ఈ చట్టాన్ని మనం అందరం కూడా గొంతెత్తి క్యాన్సిల్ చేయించమని అడగాలి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ చేసే పని ఈ భూ యాజమాన్య చట్టాన్ని ఆపేయటం. ఎందుకంటే రైతులకు నష్టం జరుగుతుంది. దానికి ఉన్న 2 మెయిన్ ఎయిమ్లు ఏంటంటే, ఇక్కడ అసైన్డ్ భూమ్స్ ఉన్నాయి 14 లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఈ అసైన్డ్ భూములన్నీ మన నేముల మీద లేకుండా ఎవరి పేరు మీద ఉన్నాయో అవన్నీ వైసీపీ వాళ్ళ పేర్ల మీద పెట్టుకునే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాడు. అది మనకు పనికిరాదు. అసైన్డ్ భూములు అసైన్డే, అది మన రాష్ట్రానికి సంబంధించింది. దాన్ని మొత్తం మన ఒక్కరికి, ప్రతి ఒక్కరికి సంబంధించిన భూమి. అది ఎవరో ప్రభుత్వానికో లేకపోతే ఇంకొకరికి వెళ్ళేది కాదు. ప్రభుత్వం పేరు ఉంటే మన అందరికి వస్తుంది. అట్లా కాకుండా వైసీపీ కార్యకర్తలకు వెళ్ళింది అనుకోండి, మన దగ్గర నుంచి యాజమాన్యం మారిపోతుంది. అట్లాగే ఇంకో క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం ఇప్పుడు కానీ మన భూ యాజమాన్య హక్కు నిర్ణయిస్తే, మనందరికీ తెలుసు, మన తాత ఉన్నప్పుడు మన అత్తలకో, మన నాన్న ఉన్నప్పుడు మన చెల్లెళ్ళకో భూమి రాసిస్తాం మనం కట్నం కింద. 2 ఎకరాలు 5 ఎకరాలు ఎవరెవరు స్తోమతను బట్టి 10 ఎకరాలు రాసిస్తే బావగారు వాళ్ళు అనుభవించండి అని చెప్తాం. కానీ ఒక పత్రం రాస్తాం, కానీ మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయం. మన ఉమ్మడి కుటుంబాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అలవాటులు లేవు. కాబట్టి ఈ భూ యాజమాన్య హక్కుకు వచ్చి ఈయన కానీ సర్వే చేస్తే ఇప్పుడు ఆ భూమి మన అత్తలకో మన చెల్లెళ్ళకో ఇచ్చిన భూమి వీళ్ళ మీద కనపడుతుంది, అన్నదమ్ముల మీద లేకపోతే మగవాళ్ళ మీద కనపడుతుంది. ఇప్పుడు వస్తున్నాయి తగాదాలన్నీ. ఈయన మంచిగా ఉంటే ఇస్తున్నాడు, మంచి లేనాడు నేను ఇవ్వను, మా అత్త భూమి లేదు, ఇప్పుడు మీరు అనుభవించారు, ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇది నాది అని చెప్పి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అత్తలు మేనమామల మీద తగాదా పెట్టే చట్టం ఇది. ఇట్లాంటి చట్టం మనకు వద్దు అని చెప్దాం. ఇట్లాంటి చట్టాలు కానీ చేస్తే మన పల్లెటూరుల్లో భూములు కానీ యాజమాన్యాలు కానీ ఉండవు. అందుకని మనం అందరం కూడా గొంతెత్తి చెప్దాం ఇది వద్దని. సో అలాగే మీరు ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారో ఇది తీసేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఫస్ట్ యాక్షన్ చేయబోయేది ఇదే. అలాగే మన అందరికీ తెలుసు, స్త్రీలు సగభాగం ఉన్నారు ఈ దేశంలో. మనము 145 కోట్ల ప్రజలుంటే 75 కోట్ల స్త్రీలు ఉన్నారు. మన దేశం అభివృద్ధి చెందాలంటే మనం సగభాగం పనిచేస్తే అవ్వదు, మిగతా సగభాగం కూడా చేయాలి. అందుకోసమనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వాళ్ళకి స్త్రీకి ఆస్తి హక్కు అని ఒకటి పెట్టారు. వాళ్ళు కూడా అనుభవించాలి మనకు వచ్చిందంతా. వాళ్ళు కూడా ఈ దేశానికి పనిచేయాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు కూడా పోలీసులో పనిచేయాలి, వాళ్ళు కూడా నేవీలో పనిచేయాలి, వాళ్ళు కూడా ఆర్మీలో పనిచేయాలి. తర్వాత వాళ్ళు కూడా బిజినెస్లోకి రావాలి, చదువుకొని రావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చిన స్వతంత్రమైన హక్కు. అమ్మ మీరు వాడుకుంటున్నారా దాన్ని? వాళ్ళని ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకొని వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఈ దేశం ప్రపంచంలో చాలా నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేద్దాం. అయితే ఇంకా మనము ఆ రాష్ట్ర సమస్యల నుంచి కిందకు వస్తే లోకల్ సమస్యలు చెప్పినారు ఇందాక మేము. ఇక్కడ నీటి సమస్య బాగా ఉంది. ఎందుకు నీటి సమస్య ఉందంటే మనకి ఏ నదుల నుంచి నీళ్లు రావు. మనకు వచ్చింది వర్షంలో నుంచిన వాటర్ని మనం వడిచి పట్టుకొని చెరువుల్లోకి తీసుకోవాలి. దాని ద్వారా మన దగ్గరికి ఊళ్ళకి తీసుకొని రావాలి. ఎందుకంటే కొండల మీద పడేది నీరు పళ్ళ మీద కొని మనకు సూత్రం తెలుసు, గ్రావిటీ ప్రకారం వస్తుంది ఆ నీళ్ళు. ఎక్కడెక్కడ చెరువులు ఆల్రెడీ నిర్మించబడ్డాయి కానీ కెనాల్స్ నిర్మించబడలేదు. అట్లాంటి చెరువులను పూడిక తీర్చే ప్రాజెక్టుని, అలాగే అక్కడ నుంచి ఏ ఊరికి కావాల్సిన కాలువల్ని తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుకి కావాల్సిన డబ్బులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ ఫండింగ్ పార్లమెంట్లో అడిగైనా సరే మేము బాగుంటేనే మీ పార్లమెంటు,
మేము బాగుంటేనే మీ అసెంబ్లీ అనే విషయాన్ని వాళ్ళతో చర్చించి తీసుకొచ్చి నాని గారికి అప్పచెప్పే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే లోకల్గా నేను చేయలేను. నేను ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇస్తే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు అన్నీ కూడా పరిష్కరిస్తారు. కాబట్టి మా ప్రథమమైన ఉద్దేశం ఈ నీటి ఎద్దటి నుంచి బయటకు పడాలి. త్రాగునీరు కానీ లేకపోతే వర్షం నీరు కానీ. ఈ సంవత్సరం కొంచెం వర్షం తక్కువైంది కానీ మామూలుగా మనకు వర్షాలు బాగా పడతాయి. ఈ వర్షాభావాలు కూడా ఇలా ఫ్లక్చువేషన్ ఉంటాయి. ఒక సంవత్సరం తగ్గితే రెండో సంవత్సరం మూడో సంవత్సరం బాగా పడతాయి. బహుశా నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి. ఈలోపు మనం చెరువు పూడికలు తీసుకొని ఆ కాలువలను కానీ ఏ ఊరికి ఆ ఊరు తెచ్చుకుంటే నీటి ఎద్దడి తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. మనం ఇప్పుడు 1200 ఫీట్ పోయినా గ్రౌండ్ వాటర్ పట్టలేదు. 500 ఫీట్లకే పడాలి, 300 ఫీట్లకే పడాలి. కాబట్టి ఆ ఒక ప్రాజెక్టును టేకప్ చేసే బాధ్యత నేను తీసుకొని నేను గెలిచి అక్కడ వెళ్ళిన వెంటనే మాకు ఇది కావాలి, ఈ ఏరియాకి ఇది కావాలని మా నియోజకవర్గాలు ఎక్కడెక్కడ సమస్య ఉంటాయని నేను ఫైట్ చేయడానికి సిద్ధం అవుతున్నాను. అలాగే మా ఆఫీస్లో నేను ఒక హెల్ప్ డెస్క్ ఓపెన్ చేశాను. మేము గెలిచిన వెంటనే యాక్టివేట్ అయిపోతుంది. ఆ హెల్ప్ డెస్క్ మీ సమస్యలన్నీ తీసుకొచ్చి అక్కడ మెయిల్ చేయొచ్చు, లేదంటే వచ్చి మీ సమస్యని పత్రికా రూపంలో ఇస్తే మా ప్రజలు అడ్రస్ చేస్తారు. ఆ సమస్యలన్నిటి నేను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఇక్కడ పంటల్లో చాలా ఏనుగుల సమస్య ఉందని కూడా తెలిసింది నాకు. ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఏనుగులు వస్తాయి. ఆ ఏనుగుల్ని పరిష్కరించడానికి ఎట్లా జంతువులను నష్టం చేయకుండా మన పంటలను కాపాడుకోవాలంటే మనకున్న ఒకే ఒక మార్గం సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవటం. వాటికి నష్టం జరగదు, మనకి ప్రయోజనం జరుగుతుంది. అది ఏ విధంగా చేయొచ్చు, ఎంత తేలిగ్గా సబ్సిడీతో చేయొచ్చు అనేది ప్రాజెక్ట్ తయారు చేయమని నేను ఆల్రెడీ చెప్పాను. అది కూడా చూద్దాం. ఆల్రెడీ పంటలు నష్టపోయి ఉంటే దాన్ని ఏదో టూకీగా ఈ ఎకరానికి 5,000 ఇస్తాం, 2,000 కాకుండా రియల్ ఎస్టిమేషన్ వేస్తాం. మీ పంట ఏదేశారు, ఈ నష్టం వల్ల జరిగిన ఎస్టిమేషన్ ఎంత, ఈ నష్టం మొత్తం మీకు చేకూర్చేది పరిస్థితికి నేను చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆ పంట నష్టాన్ని సరిగా బేరీజ్ వేసి మీకు చేరే పరిస్థితి నేను తీసుకొచ్చడానికి ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అలాగే ఇవన్నీ జరగాలంటే పరిశ్రమలు మన పిల్లల జరిగిన ఎస్టిమేషన్ ఎంత, ఈ నష్టం మొత్తం మీకు చేకూర్చేది పరిస్థితికి నేను చేస్తాను. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆ పంట నష్టాన్ని సరిగా బేరీజ్ వేసి మీకు చేరే పరిస్థితి నేను తీసుకొచ్చడానికి ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. అలాగే ఇవన్నీ జరగాలంటే పరిశ్రమలు మన పిల్లలు యూత్ పాడైపోతున్నారు. వాళ్ళకి పరిశ్రమలు వస్తే కానీ ఉద్యోగాలు రావు. గవర్నమెంట్లో వచ్చిన ఉద్యోగాలు 20 నుంచి 25% కానీ 75% ప్రైవేటుయే. ఈ ప్రైవేటు పరిశ్రమలు రావాలి అని అంటే గవర్నమెంట్ మీద నమ్మకం ఉండాలి. అట్లాంటి గవర్నమెంట్ మనకి చంద్రబాబు గారు వస్తుంది కాబట్టి పరిశ్రమలు ఏర్పడతాయి. కాబట్టి మన యువత అంతా కూడా ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళ యువత ఇంజనీర్లు, పాలిటెక్నిక్, అలాగే ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగలేక హెరాస్ అవుతున్నారు. వాళ్ళు చెడు అలవాటు పడుతున్నారు. చెడు అలవాట్లకి ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ అవైలబుల్ పెడుతుంది, లిక్కర్ కూడా అవైలబుల్ పెడుతుంది. వాటికి మన యూత్ని పాడు చేసుకుందామా? ఇక నుంచి మన యూత్ని రైట్ దారిలో నడిపించుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి టీడీపీ పార్టీని గెలిపించి ప్రభుత్వం ఏర్పడిస్తే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఉత్సాహవంతుడైన నాని గారికి ఓటేద్దాం. తద్వారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం అవుతారు. అలాగే నాలాంటి ఎంపీ అభ్యర్థి కూడా ఓటేయండి. నేను మీ సమస్యలన్నింటినీ పార్లమెంట్లో చర్చించి ఈ నియోజకవర్గానికి రావాల్సిన ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చి సబ్సిడీతో సహా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. మా ఇద్దరిని గెలిపించండి. మేము చేయాల్సిన అభివృద్ధి అంతా చేయడానికి బాధ్యత తీసుకుంటాం. మాకు వేరే ఉద్దేశాలు కానీ ఏమీ లేవు. ఎందుకంటే అధికారం చూసేసాం, డబ్బులు చూసేసాం. మిగిలిన ఈ శేష జీవితాన్ని ప్రజలకి చేద్దామని నేను వచ్చాను. చాలామంది మా ఎంఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాల మహాను నుంచి కూడా ఉన్నారు, ఎస్టీస్ కూడా చూస్తారు. మీ అందరికి కూడా మీ సమస్యలు ఎందుకు సాల్వ్ కావట్లేదు, మీ జీవితాలు ఎందుకు ఇట్లా ఉన్నాయో అన్నీ నేను అక్కడి నుంచి పెరిగి వచ్చినండి. కాబట్టి మీ అందరికీ తెలిసిన రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి రిప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి మీ సమస్యల్ని లోతుగా ఆలోచించి మీకు చిన్న చిన్న పరిశ్రమలు సెల్ఫ్గా రిలయన్స్ ఉండే ఏం చేయాలి, ఉద్యోగం ఒక్కటే కాదు, మీకు ఎలా జీవితం మెరుగుపడాలి, ప్రామాణికమైన జీవితం జరపాలంటే ఏం చేయాలనేది ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాను. దానికి సంబంధించిన ఎస్సీ కార్పొరేషను సప్లాన్లు అన్నీ రివైవ్ చేస్తాం. ఇప్పుడు అన్నీ చచ్చిపోయినాయి. సప్లాన్ లేదు, ఎస్సీ కార్పొరేషన్ లేదు, చంపేశారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఫండ్స్ ఇచ్చారు, మనందరికి కార్లు వచ్చినాయి, మనందరికీ భూములు ఇల్లు కట్టుకోవడానికి వచ్చినాయి, సబ్సిడీలు వచ్చినాయి, బర్రెలు ఇచ్చారు,
ఏదో ఒక జీవనం కల్పించారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇక నుంచి అవి కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇన్ జనరల్ నీటి సమస్య చేస్తాం, ఇన్ జనరల్ వ్యవసాయదారులకు వచ్చే సమస్య చేస్తాం. మీ సమస్యలు కూడా అడ్రస్ చేయడానికి మేము బాధ్యత తీసుకుంటాం. కాబట్టి మరి ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, నాని గారిని గెలిపించండి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రసాదరావుకి ఓటేసి గెలిపించండి. నేను పార్లమెంట్లో మాట్లాడి మీ అన్నీ తీసుకొని వస్తాను. మరి ఒకసారి మీ అందరికీ అవకాశం కల్పించిన అందరికీ కృతజ్ఞుడిని. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఒక్క విషయం మీకు చెప్పాలి, ఈ అలయన్స్ గురించి మన బీజేపీ తోటి టీడీపీ అలయన్స్, జనసేన అలయన్స్ అని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అది ఒక్కటి క్లారిఫై చేస్తాను. ఎందుకు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు అనేది చాలా సమస్యలు వస్తుంది. దీనిలో మైనారిటీస్, పర్టికులర్గా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కొంచెం డౌట్స్ వస్తుంది. అయ్యా ఇది రిలీజియస్కి సంబంధించింది కాదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముస్లిమ్స్కి చేయాల్సిందంతా తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. 4% రిజర్వేషన్ ఇచ్చింది, రంజాన్ తోఫాన్ ఇచ్చింది, మీకు మక్కాకు పోవడానికి భవనాలు కట్టించింది. అలాగే క్రిస్టియన్స్ కూడా జెరూసలేం పోవడానికి భవనాలు కట్టించింది. వాళ్ళకు కావాల్సిన సమస్యలు తీర్చిందే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఈ ప్రభుత్వంలో ఎన్ని రద్దు అయిపోయినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేది, పరిశ్రమలు మెరుగుపెట్టేది, ఆత్మనిర్భర్ అనే ఒక స్కీమ్ వచ్చింది. దానివల్ల దాని నుంచి బెనిఫిట్ తీసుకొని వీళ్ళందరికీ పరిశ్రమలు తీసుకొద్దాం. అలాగే అప్పు రాష్ట్రం మనకిస్తున్నాడు. ఈ అప్పులతో మనం ఏమి అభివృద్ధి చేస్తాం? అందుకని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా ఉంటాయి, అక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, లిబరల్గా ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ తోటి మనం అందరం కూడా ఇక్కడ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. దీనిలో ఆర్థిక కోణం ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఏ కమ్యూనిటీకి కూడా నష్టం జరగదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఎవరికీ నష్టం చేయలేదు, స్త్రీలకు కూడా నష్టం చేయలేదు. ఎందుకంటే బ్రహ్మాండంగా ప్రతిభా భారతి గారిని తీసుకెళ్లి స్పీకర్ చేశారు ఏపీ అసెంబ్లీకి. అలాగే బాలయోగి గారిని తీసుకెళ్ళి నేషనల్ స్పీకర్ చేశారు. కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు. అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ జరగదు. ప్రతి వర్గానికి ఏం చేయాలి అభివృద్ధి అని ఆయన ఆలోచిస్తుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసు మీకు, ఆయన ఏది ఆలోచించినా ఈ రాష్ట్ర అభివృద్ధి తప్పితే వేది ఆయన మైండ్లో ఉండదు. ఈ అభివృద్ధికి ఏం చేయాలనేది మీకు తెలుసు, ఏం రోల్ తీసుకోబోతున్నారు ప్రభుత్వంలో. వీళ్ళిద్దరి కాంబినేషన్లో బ్రహ్మాండమైన పరిపాలన అందబోతుంది. కాబట్టి దయచేసి ఈ కూటమిని గౌరవించండి, ఈ కూటమికి ఓట్లు వేయండి, కూటమి గెలిచే మార్గం చూడండి. అందరికీ మరి ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.